నువ్వు మాతో మాట్లాడితే చాలు నాయనా, నీ స్వరము మేము వింటే చాలయ్యా. నీ మాటలే మా జీవితాలు నిలబెడతాయి నాయనా. యేసయ్యను అడుగు సహోదరుడా, సహోదరి. ఈ లోకంలో ఏది కోరుకున్నా వ్యర్థమే. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనము ప్రభువుని అడుగుదామా? అయ్యా, మాకంటూ ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటో తెలుసా యేసయ్యా? మాకు నీ వాక్యం కావాలి. నీ మాటలు మేము ఆ హృదయంలో భద్రపరచుకోవాలి. ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది నీ మాట వల్లనే నాయనా. అడుగుతున్నామయ్యా, ఆ నీ మాటే మమ్మలను పరలోకం చేరుస్తుంది. ఆ నీ మాటే మా ఆత్మీయత చల్లారిపోకుండా చేస్తుంది. ఆ నీ వాక్యమే మా విశ్వాసము వీగిపోకుండా చేస్తుంది. అయ్యా, నీ వాక్యమే వేదనలను శోధనలను జయించే శక్తినిస్తుంది. నిందల్లో, అవమానములో, అయ్యా రోదనలో, ఆవేదనలో తట్టుకోగలిగిన కృపనిస్తుంది. అందుకే అడుగుతున్నావు నాయన, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చూడాలని. దేవా, ఒక్క కోరిక. అందరూ నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై. యేసయ్యా, ఒక్క కోరిక, ఒక్క కోరిక నన్ను కోరని. స్వరమెత్తి ప్రభువును వరమే, అవునయ్యా, నన్ను అడగని. ఆత్మదీపము ఆరిపోనిద్దయ్యా. నీ బిడ్డగా నేను లోకానికి వెలుగుగా ఉండకపోతే నేను బ్రతికి ఉపయోగం ఏమిందున్నాయి? నీ కోసమే బ్రతకాలని. అవును తండ్రి, నీ సాక్షిగా నేను బ్రతకపోతే ఈ జీవితం వ్యర్థం కదా. అందుకే తండ్రి అడుగుతున్నానయ్యా, మనసారా నీ పాదాలు పట్టుకుని కోసాడుతున్నాను నాయన. మూగవో నీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్షాన్ని, పరమపురికి చేరేంత వరకు. మూగవో నీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్షాన్ని, పరమపురికి
చేరేంత వరకు దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని ఒకే ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క వరమే నన్ను అడగని ఈ ఒక్క వరమే నన్ను అడగని. మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, నమ్మచ్చండి మోకరిద్దాం, మోకాళ్ళు ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇప్పుడే వయసులో పెద్దవారయ్యుండి ఒకవేళ మోకరించలేకపోతే పర్వాలేదు, మీరున్న చోటే ప్రభు పాదాల దగ్గర ఈరోజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తావా? దేవుడు ఆశించిన బ్రతుకు, దేవుడు ఆశించిన జీవితం, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఎన్నో ఆశలు, ఎన్నో ఊహ